హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో ఉండటానికి మనకు అనుగ్రహింపబడినటువంటి మంచి సమయాన్ని బట్టి ఘనత మహిమ ప్రభావం దేవునికే కలుగును గాక. ఈ రాత్రి అందరూ కూడా ప్రియులారా, దేవుని వాక్యం సజీవమైనది, జీవము గలది, శక్తి గలది. మనిషిని ఎంతటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తినైనా రక్షించి విమోచించి కాపాడి మరలా ఎలాంటి భయము, బెదురు, ఎటువంటి అపాయము, కీడు రాకుండా కాపాడే విషయంలో మన ప్రభు 100% నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ రాత్రి మన వాక్య ధ్యానం కొరకు కీర్తనల గ్రంథము 85వ కీర్తన 8వ లేఖన భాగం ధ్యానం చేద్దాం. 85వ కీర్తన 8వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. పరిశుద్ధుడు తండ్రి, ఈ రాత్రి అచ్చల్పుని, ధూళిని, దుమ్మునైనా నన్ను మరుగు చేసి ఈ రాత్రి మాతో మీరు మాట్లాడి మీ పరలోక శబ్దాన్ని వినిపించి మీరే మహిమ పొంది కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ కీర్తనకారులైనటువంటి కోరహ కుమారులు వారు దేవునితో ఎల్లప్పుడూ సహవాసము చేసే దేవుని ప్రజలు. దేవునికి స్తోత్రాలు. దేవునితో ఎల్లప్పుడూ సహవాసం చేసే దేవుని ప్రజలకు ప్రియులారా, దేవుడు ఎవరో, ఆయన కనికరం ఏమిటో, ఆయన కృప ఏంటో, ఆపదలోనూ, శ్రమలోనూ, కష్టములో, బాధల్లో మరి దేవుడు వారిని ఎలాగ కాపాడుతూ ఉంటాడో అవన్నీ మరి దేవునికి దగ్గరగా ఉన్న ప్రజలు, దేవునితో ఎల్లప్పుడూ సహవాసం చేసే వారికి మాత్రమే ప్రభు ఎవరో బాగా అర్థమవుతుందండి. ఈ రాత్రికాల సమయంలో మరి కోరహ కుమారులు చెప్తున్నారు, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టేదను. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, దేవుడు సెలవిచ్చిన మాటను ఏ దేవుని బిడ్డలైతే చెవి పెట్టి హృదయపూర్వకముగా దానిని అంగీకరించి ఆ మాటలకు విధేయత కలుగుంటారో అట్టి ప్రజలు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఎందుకంటే నేను ఎందుకు నా దేవుని మాటకు నేను చెవిస్తానని ఈ కీర్తనకారుడు సాక్ష్యమిస్తున్నాడంటే ప్రియులారా, దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఆయన తన భక్తులతోనూ తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము పలుకును. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలతో శుభవచనమే పలుకుతాడు. కానీ హల్లెలూయా, మరి కీడు కలిగించే మాటలు, బాధ కలిగించే మాటలు, చూడండి ఒక మాట చెప్తాను. దేవుని వాక్యము ఎవరికి బాధ కలిగిద్దంటే ప్రియులారా, ఎవరైతే పాపాన్ని ప్రేమిస్తారో, చెడులో జీవిస్తారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకమైనటువంటిది
వారికి అనుకూలమైన మార్గాలు ఎంచుకుని ఆ మార్గముల గుండా వెళ్తారో ప్రియులారా, అలాంటి వారికి ఈ శుభవచనములు నచ్చవండి. దేవునికి స్తోత్రాలు. ఈ శుభవచనములు నచ్చవు. నేను మీకు ఒక మాట చెప్తున్నాను. మహాదేవుని కృపచేత మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా విమోచించబడిన ప్రతి దేవుని బిడ్డ బాగా గమనించవలసింది ఏంటంటే ప్రియులారా, ఎప్పుడు దేవుడు సెలవిచ్చే మాటకి చెవు మనసు ఇచ్చేవారమై ఉండాలి. దేవునికి స్తోత్రాలు. ఏం చేయాలండి? మన చెవు మన మనస్సు రెండు ఇస్తే మరి దేవునికి స్తోత్రాలు, నువ్వు చెవులారా ఆలకిస్తావు, మనసారా దానిని అంగీకరిస్తావు. ఎప్పుడైతే నువ్వు చెవులారా ఆలకించి మనసారా అంగీకరిస్తావో ఆ వాక్కు మనలో నివసించి ఆ వాక్యం యొక్క శక్తి దేవుడు తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము పలుకును. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీద జన్మించిన తర్వాత మరి ఈ లోకానికి శుభవార్త వచ్చిందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టుకతో ఈ లోకానికి శుభవార్త లేక సంతోషకరమైనటువంటి వార్త ఈ లోకంలోనికి వచ్చింది. దాని గురించి ఒకసారి మనము చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి మరి ధ్యానం చేద్దాం. చూడండి, చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి. ప్రియులారా, అందరికీ ఈ విషయం బాగా తెలుసు. ఎందుకంటే ప్రపంచంలో క్రైస్తవులు అనబడిన వారు డిసెంబరు 24వ తారీఖు 25వ తారీఖు ఈ మాట ఈ లూకాసు వార్త ఈ 10వ వచనం నుండి హల్లెలూయా 14వ వచనం వరకు తప్పకుండా ధ్యానం చేస్తూ ఉంటారు. మరి చరిత్ర మనందరికీ బాగా తెలిసిందే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బెత్లెహేము అనే గ్రామంలో ఆయన జన్మించినప్పుడు మరి చూడండి, మీరు 8వ వచనం చూడండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, యేసు ప్రభు వారి భూమి మీద పుట్టినప్పుడు ఆయన పుట్టుక రోజునే ఆయన జన్మించిన ఆ సమయంలోనూ హల్లెలూయా భూమి మీద శుభవర్తమానము ప్రకటింపబడిందండి. మరి నాకు ఒక విషయము 45 ఏళ్ళ బట్టి నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎంతో శుభము, మేలు, రక్షణ, దీవెన, ఆశీర్వాదము, ధైర్యము, నిబ్బరము హల్లెలూయా కలుగు చేసేటువంటి దేవుని వాక్యం అనే శుభవర్తమానానికి మరి దేవుని ప్రజలు ఎందుకు పరిపూర్ణంగా చెవులు ఇవ్వలేరు? మరి మనసారా ఎందుకు దాన్ని అంగీకరించలేరు? ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదా మర్మం.
ఆ దూతలు ఆ గొర్రెల కాపరికి వారితో మాట్లాడేటప్పుడు వారు ఒక మహిమ వెలుగు అక్కడ వచ్చింది కాబట్టి అది చూసి ఆ కాపరులు భయపడినప్పుడు మరి ఆ పరలోక దూతల సమూహము ఆ గొర్రెల కాపరికి ఈ మాట చెప్తున్నారు, భయపడకుడి. ఏం చేయకండి? భయపడకుడి. దేవునికి స్తోత్రం. ఎందువల్ల? మీకు భయాన్ని కలుగు చేసే వర్తమానం మేము తేలేదు. దేవునికి స్తోత్రాలు. మీకేదో భయము, ఆందోళన, దుఃఖము, బాధ, కీడు కలిగించే వర్తమానం మేము తేలేదు. కానీ దేవునికి స్తోత్రాలు, ఏం తీసుకొచ్చాం మీకు? ప్రజలందరికీ ఈ మాటలు వినిచున్నాం. మీకే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా హల్లెలూయా మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని మేము మీకు మోసుకుని వచ్చాం. దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభు వారు భూమి మీద జన్మించినప్పుడే ఈ భూమి మీదకి హల్లెలూయా యేసు ప్రభు జన్మతోనే ఆయన పుట్టిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ భూమి మీద దేవునికి స్తోత్రాలు యేసుక్రీస్తు నామమున శుభవర్తమానమే ప్రకటింపబడతా ఉంది. ఈ శుభవర్తమానములో అన్ని శుభములే. దేవుని వాక్యాన్ని అంగీకరించి మరి ఆ కోరహ కుమారులు చెప్తున్నట్లు ఏమంటున్నాడు? నేను నా దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటలకు ఏం చేస్తానంటున్నాడు ఆయన. 85వ కీర్తన 8వ వచనంలో ఏం చెప్తున్నాడు? దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను. ఎందుకొరకు? ఎందుకయ్యా నువ్వు చెవి పెడతావని నాలాంటి తెలుగు తక్కువ ఎవడని అడిగితే ఆయన ఇచ్చే జవాబు ఏమిటి? ఆయన తన ప్రజలతోనూ హల్లెలూయా నువ్వు దేవుని ప్రజవైతే ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనమే పలుకుతాడు. హల్లెలూయా నువ్వు ఆ శుభవచనము అంగీకరించినట్లయితే నీవు ఎన్నడూ బుద్ధిహీనురాలుగా మారవు. అర్థమైందండి? వారు ఏం చేయకుండా ఉందురు, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ లోకానికి దేవుడు శుభవర్తమానం, ఆయన పుట్టుకతోనే శుభవర్తమానము ఈ భూమి మీదకి వచ్చింది. ఏం చెప్తున్నారు? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు నామమున ఈ ప్రపంచమంతటిలో ఉన్న సమస్త ప్రజలకి ఈ భూమి ఆకాశం ఎంతవరకైతే విస్తరించి ఉన్నదో హల్లెలూయా వారందరితో ప్రభు ఏమి సెలవిస్తున్నాడు? మీరు నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవునికి స్తోత్రం. మీరేం చేయండి? నా వైపు చూసి రక్షణ పొందుడి. ప్రభు దగ్గర గొప్ప రక్షణ ఉంది. రక్షణ అనగా గొప్ప కాపుదల ఉందండి. ఆయనలో గొప్ప ఏముందండి? కాపుదల ఉన్నది. హల్లెలూయా. గనుక ఆయనను ఎరిగిన ప్రజలు ఆయననే నమ్ముకుంటారు. ఆయనను పూర్ణ ప్రేమతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో హల్లెలూయా ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో అట్టి వారికి దేవుని యొక్క స్వరం ఎప్పుడు కూడా శుభాన్నే కలుగు చేస్తూ ఉంటుంది. మరి నేను ధైర్యంగా చెప్పగలను నా ప్రియులారా, 45 సంవత్సరాల బట్టి హల్లెలూయా
నా జీవితంలో దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడినా శుభవచనమే మాట్లాడాడు కానీ హల్లెలూయా నాకు కీడు కలిగించేది ఏ మాట చెప్పలేదు. అయినా మాట్లాడిన శుభవచనాలు నేను వినకుండా నా సొంత మార్గాలకుండా వెళ్ళి నేనెంత నష్టపోయానో నాకు బాగా తెలుసండి. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, దేవుని కనికరము, దేవుని ప్రేమ ఇవాళ ఈ ప్రపంచం మీద ఎంతగానో కుమ్మరింపబడతా ఉందండి. అలాగ కుమ్మరింపబడే ఆయన ప్రేమను మరి నిజమైన దేవుని ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? దాన్ని అనుభవిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన ప్రేమలో ఒకడు నిలిచి ఉంటే దేవునికి స్తోత్రాలు, అతడు అన్ని సమయాల్లో ఆనందముగానే ఉంటాడు. దేనికి వారు భయపడరు. ఎందుకు వారు భయపడరంటే ప్రియులారా, ఒక వాక్యం తీయండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు జకరియా ద్వారా యెరూషలేము యొక్క పట్టణమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు గూర్చండి? బైబిల్ గ్రంథములో సియోను కొండన్నా యెరూషలేం పట్టణం అన్నా ఆత్మీయంగా మనమే యెరూషలేం అనగా విమోచించబడ్డ దేవుని బిడ్డ. యెరూషలేం అనే దేవుని బిడ్డ చుట్టూ నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. హల్లెలూయా. మరి చాలామంది ఈ కరోనా గురించి మరి మన దేశంలో చాలామంది కొన్ని అంచనాలు వేశారండి. ఎండాకాలం వచ్చినప్పుడు ఈ వేడికి దాని యొక్క శక్తి బలహీన పడిపోద్దని, మరి అది బలహీన పడిపోతుందో బలం పుంజుకుంటుందో నాకైతే సరిగ్గా తెలియదు. కానీ ఒకటి మాత్రం మీ అందరూ బాగా గమనించాలి ప్రియులారా, అదేంటంటే యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించబడ్డ దేవుని ప్రజల చుట్టూ హల్లెలూయా దేవుడే అగ్ని ప్రాకారముగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు విమోచించబడ్డ నిజమైనటువంటి నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు క్రీస్తుని కలిగిన దేవుని బిడ్డవైతే, నువ్వు క్రీస్తు నందున్న దేవుని బిడ్డవైతే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ భయము ఏ పరిస్థితులకు నువ్వు భయపడక్కర్లేదు. ఎందువల్ల నీకే కీడు రాదు. ఇలాంటి కరోనా అనేటువంటి వ్యాధి కానీ దీనికన్నా ఏదైనా పెద్దది ఏదైనా ఉన్నా ఒకవేళ హల్లెలూయా అవేవి నీకు నాకు మరి ప్రభునందున్న వారు ఎవరికీ కూడా ఏ హాని చేయనేరవు. ఎందువల్లండి? భూమికి ఆకాశమునకును సర్వ సృష్టికి మహాశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడైన హల్లెలూయా ఆయన ఏమైనాడండి? మండుచున్న అగ్ని పర్వతమై ఉన్నాడు. ఆయన ఒక మండుచున్న అగ్ని పర్వతమై ఉన్నాడు. ఆ మండుచున్న అగ్ని పర్వతమనే యేసుక్రీస్తు హల్లెలూయా నీ చుట్టూ గోడగా ఉంటాడు. దేవుని స్తోత్రాలు. నీ చుట్టూ ఎలా ఉంటాడండి? ఒక ఎత్తైనటువంటి ప్రాకారముగా, ఒక ఎత్తైన గోడగా ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మండుచున్న ఆ ఎత్తైన గోడను దాటి హల్లెలూయా ఏ మరణము కానీ, ఏ రోగము కానీ, ఏ కీడు కూడా దాటి లోపలికి రాదండి. ఈ రాత్రి మీ ముందు నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను. హల్లెలూయా. నేను 3 సార్లు గుండు జబ్బుతో నేను నిలబడినప్పుడు ఇంటికి ఈ మాట చెప్తానంటే ప్రియులారా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా
దేవుడు నా జీవితంలో చేసిన ఏ అద్భుతమైనా సరే దాచిపెట్టే గుణం నాకు లేదండి. హల్లెలూయా. దాని కొరకు నా ప్రాణం పోయినా ఇష్టపడతాను, కానీ ఆయన కృపను గూర్చి నేను దాయలేను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ దినం మీ ముందు నిలబడి ఇంత ధైర్యంగా ఇంత గట్టిగానే ఎందుకు మాట్లాడుతున్నాను? నాకు 3వసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత అనేక మంది సహోదరులు ఎప్పటికీ బ్రతుకున్నారండి. హల్లెలూయా. ప్రసంగం అయిపోయిందని నా దగ్గరకు వచ్చి, అయ్యా మీరు చాలా ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ గుండె ఆగిపోతే మీరు ఏం చేస్తారు? నాకు ఆ నమ్మకం లేదండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నా దేవుడు నాకు విశ్రాంతి ఇవ్వాలని ఆయన నా ఎడల నన్ను కనికరించి నాకు విశ్రాంతి ఇవ్వాలని ఆయనకి ఉద్దేశం ఉంటే, హల్లెలూయా, అప్పుడు దేవుడు నన్ను తీసుకుపోవాలి తప్ప ఏ గుండె జబ్బో, లేకపోతే షుగర్ జబ్బో, లేకపోతే ఇంకా ఇతరటువంటి కరోనా, లేకపోతే ఏ రోగమైనా సరే నన్నే కాదండి, నన్నే కాదు. రోమా 8:1లో ఏముందండి? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందున్న వారు ఎవరండి? వారు గలతీ 3:27 ఏముందండి? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ, క్రీస్తులోనికి బాప్తిస్ము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఎవరైతే బాప్తిస్ము పొందుతున్నారో వారెవరండి? హల్లెలూయా. వారు నీటి ద్వారా బాప్తిస్ము పొందినప్పటికీ వారెవరు? హల్లెలూయా. హల్లెలూయా. వారు క్రీస్తుని ధరించుకుని ఉన్నారు, లేక క్రీస్తులో ఉన్నారు. వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్ము పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన నిజమైన దేవుని బిడ్డలు దేనికి భయపడక్కర్లేదు. ఎందుకంటే సహోదరి సహోదరులారా, వారు క్రీస్తులో ఉన్నారు. యేసు క్రీస్తు హల్లెలూయా ఒక అగ్ని, గొప్ప అగ్ని ప్రకారముగా ఉన్నాడైనా. దేవునికి స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావము హల్లెలూయా ప్రభువైన యేసు క్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి కలుగునుగాక. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియులారా, నేను దానికి అగ్ని ప్రకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ద్వారా విమోచించబడ్డ దేవుని బిడ్డలు ఎంత ధన్యులండి. మనం ఏదో అనామకులు అనుకోవచ్చు. ఒకవేళ భూలోకంలో పేదవారిగా ఉండవచ్చు, కొన్ని ఇబ్బందులు మనం అనుభవించవచ్చు. హల్లెలూయా. కొన్ని అనుకోకుండా కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు మనకి జరగవచ్చు. అది మన అవిధేయతను బట్టే, అది మన బుద్ధిహీనతను బట్టే, మన తిరుగుబాటును బట్టి. హల్లెలూయా. అలాంటి టైంలో నీ బుద్ధిహీనత ఏటో, నీ అవివేకమేటో, నీ తిరుగుబాటు ఏమిటో నీవు గుర్తించి, హల్లెలూయా, నీవు ప్రభు తట్టు సంపూర్తిగా తిరిగినట్లయితే, దేవునికి స్తోత్రం, నువ్వు ప్రభు తట్టు సంపూర్తిగా తిరిగినట్లయితే దేవుడు నీ ఎడల జాలి పడతాడు. ఆయన నీ ఎడల కనికర పడతాడు. ఆయన 2 చేతులు చాసి, లోకా సువార్తలో మనందరికీ ఒక విషయం తెలుసు. అక్కడ ఒక ధనికుడికి 2 కుమారులు ఉన్నారు. అందులో 2వ కుమారుడు తన ఆస్తిలో భాగం పట్టుకుని దూర దేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేత ఆస్తి అంతా పాడు చేశారు సహోదరి సహోదరులు. అయితే ఆస్తి అంతా పోయింది. ఆ దేశంలో కరువు వచ్చిందండి. వాడు ఆకలి తీర్చుకోవడానికి అనేక మంది దగ్గరికి పనికి వెళ్ళారు. అందరూ హల్లెలూయా వ్యాపారాలు లేక కరువులో కొట్టుమిట్లాడుతున్నప్పుడు, హల్లెలూయా, ఒక పందుల కాపర్ దగ్గరికి అతడు పనివాడిగా వెళ్ళాడు. దేవుని స్తోత్రం.
ఆ పందులు కాపరి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ పందులు యజమానుడికి ఇతని కడుపు నిండా ఆహారం పెట్టడానికి ఆడి దగ్గర కూడా ఏమీ లేదు. ఆఖరిగా పందులు తినేటువంటి ఆ చెడు ఆహారం, దానితో వాడు కడుపు నింపుకోవాలనుకున్నాడు. అప్పుడు బుద్ధి వచ్చిందండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ కుమారుడికి ఏమొచ్చిందండి? రెండో వాడికి బుద్ధి వచ్చి, అయ్యో నా తండ్రి ఇంట కూలివాండ్రికే ఆహారం సమృద్ధిగా ఉంది. నా తండ్రి ఇంట ఏముందండి? కూలివాండ్రికే ఆహారం సమృద్ధిగా ఉన్నది. ఆ తండ్రికి నేను కుమారుడను, ఆ తండ్రికి నేను కుమారుడను, లేక ఆ తండ్రికి నేను కుమార్తెని, ఆ పరలోకమందున్న తండ్రికి నేను కుమారుణ్ణి కుమార్తెనై ఉండి, హల్లెలూయా, ఎందుకు నేను భయపడాలి? ఎందుకు నేను కీడుని గురించి ఆలోచించాలి? హల్లెలూయా. నేను 100% ఖచ్చితంగా చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదండి. ఏ సాతాను శక్తి, హల్లెలూయా, నిన్ను ఏమీ చేయదు, చేయనేరదు. ఒకవేళ దుష్టుడు కొన్ని సందర్భాల్లో కొన్ని అనాలోచనలు మనకిచ్చి నిన్ను భయపెట్టాలనుకున్నప్పుడు, హల్లెలూయా, నిన్ను నన్ను భయపెట్టేటువంటి అపవాది యొక్క శక్తిని మనం ఎదిరించి గద్దిస్తే వాడు నీ దరిదాపుల్లో కూడా ఉండడు. అపవాదిని ఎదిరించాలంటే ప్రియులారా, యాకోబు భక్తుడు చెప్తున్నట్లుగా దేవునికి లోబడండి. యాకోబు 4:7 ఏముందండి? దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అయ్యా, విశ్వాసి యొద్ద నిలవటానికి అపవాదికి శక్తి లేదు, అధికారము లేదు. వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. నేను మధ్యరాత్రిలో 12:30 దగ్గర నుండి ప్రియులారా 1:30 దాటే వరకు దేవుని సన్నిధిలో వెలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వెలపటి నుండి అపవాది ఎన్నో భయాందోళనలు కలిగించే పరిస్థితులు వాడు సృష్టిస్తున్నప్పుడు, హల్లెలూయా, ఒక పక్కన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, అదే టైంలో అపవాది కలిగించేటువంటి ఆ భయానికి కారణమైన ఆలోచనని యేసుక్రీస్తు నామములు గద్దిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ఆఖరికి నాకు జయము కలిగింది ప్రియులారా. కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నిజముగా క్రీస్తునందున్న వ్యక్తివైతే, నీవు రక్షించబడిన వ్యక్తివైతే, నీవు దేవుని కృపలో నిలిచి, హల్లెలూయా, ఆయన చిత్తానుసారంగా నడుస్తున్న దేవుని బిడ్డవైతే నువ్వు భయపడవద్దు. నువ్వు ధైర్యముగా నిలబడు, నిశ్చింతగా జీవించు. హల్లెలూయా. ఏవో కీడు వచ్చేద్దనే భయం కానీ, ఏదో అపాయం వచ్చేద్దనే ఆందోళన కానీ చెందవలసిన కర్మ మనకు లేదండి. భక్తిహీనుడు ఏది వత్తదని భయపడతాడో అది వాడి మీదకి వస్తుందని వాక్యం చెప్తుంది. నేను భక్తిహీనుడు. క్రీస్తును కలిగిన దేవుని ప్రజలు, వారు ఆయన ప్రజలు. ఎవరండి వారు? వారు దేవుని ప్రజలు, వారు దేవుని భక్తులు. దేవుని ప్రజలతోనూ దేవుని భక్తులతోనూ దేవుడు ఎల్లప్పుడూ శుభవచనమే పలుకుతాడు. ఆ శుభవచనము చెవులారా ఆలకించి మనసారా అంగీకరిస్తే, నీతో మాట్లాడిన ఆ మాట అది నిన్ను ప్రభువుకి దగ్గరగా తీసుకెళ్తుంది. అది ప్రభువుతో నీకు అన్యోన్య సహవాసము కలిగిస్తుంది. హల్లెలూయా. అదే టైంలో ప్రతి విధమైన చెడు నుండి నిన్ను దూరపరుస్తుంది. నీకు నాకు కీడు కలిగించు పరిస్థితులన్నిటి నుండి మనలను దూరం చేసేది ఎవరై అంటే దేవుడు సెలవిచ్చిన, దేవుడు తన నోటితో సెలవిచ్చిన, హల్లెలూయా,
ఆ శుభవచనమే. ఆ శుభవచనంలో జీవం ఉంది ప్రియులారా. ఆ శుభవచనంలో శక్తి ఉంది. భయపడవద్దు. యెరూషలేమని నీవు నేను, హల్లెలూయా. ఎవరు మనం? మన చుట్టూ ఎవరున్నారు? మన చుట్టూ ఎవరున్నారండి? దేవుడే. ఏమంటున్నారు? నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా. ప్రియులారా, ఈ లోకములో మరణమే కానీ, శరీర మరణమే కానివ్వండి, శరీరాన్ని బాధించే రోగాలే కానివ్వండి, హల్లెలూయా, మనుషులను భయపెట్టే ఎన్నో పరిస్థితులే కానివ్వండి. చూడండి, ఆ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఈ టైం ఇప్పుడు భయంకరమైన తుఫాను. ఆ సముద్ర ప్రాంతాల్లో ఉన్న ప్రజల పరిస్థితి, ఆ యొక్క పరిస్థితులన్నీ, ఆ కలకట్టా, ఆ ఒరిస్సా, ఆ సముద్రపు తుఫానున్న ఏరియాలో ఒక్కసారి మనం చూసినట్లయితే అంత అల్లకొల్లోలమే, అంత అల్లకొల్లోలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తుఫాను వచ్చినప్పుడు సముద్ర ప్రాంతం అంతా ఎంత భయంకర అల్లకొల్లాలంగా మారిపోతాం. అలాగే క్రీస్తు లేని జీవితము, యేసు క్రీస్తుని కలిగి ఉండని బ్రతుకుంది చూసారా? యేసు క్రీస్తుని కలిగి ఉండని ఆ జీవితం ఉంది చూసారా? ఆ జీవితంలో ఎన్నో తుఫానులు, ఎన్నో అలజడులు, హల్లెలూయా. వాటన్నిటి నుండి విడిపించేవాడు ప్రభు. ఆయన్ని కలిగి ఉండండి. ఎవరిని మనం కలిగి ఉన్నాం? మీరా భయపెట్టేవాడిని కలిగి ఉన్నామా? బాధ పెట్టే వ్యక్తిని కలిగి ఉన్నామా? భయపెట్టి బాధలు పెట్టేవాడు ఎవడండి? సైతాన్. సైతానికి వాక్యంలో ఒక మంచి పేరుందండి. అడిగి నాశన పుత్రుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు. ఆయన నోటిలో శుభవచనం ఉంది. అందుకే ఆయన పుట్టినప్పుడే హల్లెలూయా పరలోకము నుండి దూతల సమూహము, ఆ పరలోక దూతల సమూహం అనే, దేవదూతల సమూహం అనే సైన్యము అడవిలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఆ ప్రజల మధ్యకు వచ్చి హల్లెలూయా హల్లెలూయా వారు ఆ ప్రకాశమానమును, ఆ వెలుగును చూసినప్పుడు గొర్రెల కాపరు భయపడ్డారు. వెంటనే హల్లెలూయా హల్లెలూయా గాబ్రియేల్ దూత చెప్తున్నాడు, భయపడకుడి. ఏం చేయకుడి? భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. నేడు మీ కొరకు దావీదు పట్టణమందు హల్లెలూయా రక్షకుడు పుట్టి ఉన్నాడు. భక్షకుడు కాదండి. మతాన్ని స్థాపించడానికి యేసు ప్రభు భూమి మీద మానవ శరీరాకారంలో పుట్టలేదండి. సహోదరి సహోదరులారా, యేసు ప్రభుకి భూమి మీద ఏ మతముతో సంబంధం లేదు. ఆయన మతాధిపతి కాదు. ఆయన మతాధిపతి కాదు కాబట్టే మతాధిపతులు ఆయన్ని సిలువేశారు, తీసుకెళ్ళి. ఆయన మతాధిపతి కాదు. మరి ఎవరైనా ఆయన లోక రక్షకుడు. హల్లెలూయా. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి మానవులను రక్షించే రక్షకుడు. హల్లెలూయా. ఏదోను తోటలో ఆదాము అవలు ఆజ్ఞ అతిక్రమనే దేవుని పరిశుద్ధమైన ఆజ్ఞను అతిక్రమించి పాపం వల్ల వచ్చి జీతాన్ని, మరణాన్ని సంపాదించుకున్నారు. మరణం అనే వారసత్వాన్ని సంపాదించుకున్నటువంటి ఆ ఆదాముని, అతని సంతతి వారందరినీ హల్లెలూయా ఈ ప్రపంచం మీద విస్తరించి ఉన్న ఏ దేశస్థులైనా, ఏ భాష మాట్లాడు ప్రజలైనప్పటికీ వారందరూ ఆదాము సంతతి వారే. ఆ ఆదాము సంతతి వారందరినీ హల్లెలూయా రక్షించుటకు ఈ లోకమునకు రక్షకుడుగా జన్మించాడు దేవుడు. రక్షకుడుగా జన్మించాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు.
ఆయన ఎవరండి? ప్రభు అయిన యేసు క్రీస్తు నా ప్రియులారా. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తును రక్షకుణ్ణి నువ్వు కలుగున్నావా? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వారందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. నేను క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వ్యక్తినైతే, హల్లెలూయా, నేను క్రీస్తుని ధరించుకుని ఉన్నాను ప్రియులారా. నా ప్రాణానికి ఎవరైనా హాని చేయాలంటే, నా శరీరమును ఏవైనా రోగాలు ఆ రోగపు శక్తులు, ప్రతి రోగం ఒక దెయ్యమండి, ఒక సైతాను శక్తి నా ప్రియులారా. ఆ రోగపు శక్తులు నా శరీరానికి ఏదైనా హాని చేయాలంటే ముందు నేను ధరించుకుని ఉన్న యేసు నుండి నన్ను వేరు చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? యేసు నుండి నన్ను వేరు చేయాలి. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి ఆయన్ని ప్రజల్ని వేరు చేసే ఎన్నో సాధనాలు, ఎన్నో పరిస్థితులు సైతాను చేతిలో ఉన్నవి. ఎన్నో పరిస్థితులు, ఈ లోక భోగాలు, ఈ లోక పాప భోగాలు, ఈ లోక ధనాపేక్ష, హల్లెలూయా, ఈ లోక ధనాపేక్ష అండి, ఆస్తిపాస్తులు, ఎన్నో పాపేక్షలు, ఎన్నో భోగాలు, ఇలాంటివన్నీ దుష్టుడైన సైతాను మనుషులకు తైలముగా ఇస్తున్నాడు. ఇవన్నీ దుష్టుడైన సైతాను మనుషులకు, హల్లెలూయా, ఆశలు భ్రమలు పుట్టిస్తున్నాడు. ఎవరైతే అపవాది కలిగించే ఆ వ్యర్థమైనటువంటి వాటి కొరకు ఎగబడతా ఉన్నారో, ఎవరైతే అపవాది మోసంలో పడుతున్నారో, అలాంటి వారు క్రీస్తును వదిలి క్రీస్తుకు వేరే ఉంటారండి. వారి చేతిలో బైబిల్ ఉంటుంది. ప్రతి ఆదివారము తప్పక చర్చికి వెళ్తారు. హల్లెలూయా, కరెక్ట్గా సందాలు ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ ప్రియులారా, క్రీస్తులో మాత్రం వారు లేరు. నువ్వు క్రీస్తులో ఉన్న బిడ్డవైతే నీ హృదయం నిబ్బరముగా ఉంటుంది. దేవుని స్తోత్రాలు. మన హృదయం ఏమై ఉంటుందండి? నిబ్బరముగా ఉంటుంది. హల్లెలూయా, నిబ్బరముగా ఉంటుందండి. హల్లెలూయా. ఎందుకని? ఆయన ప్రజల చుట్టూ ఆయన కావలిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రజల చుట్టూ ఆయన కావలిగా ఉన్నాడండి. హల్లెలూయా. ఒకసారి 125వ కీర్తన తీయండి త్వరగా. 125వ కీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు, ఇది యెహోవా, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని, యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. హల్లెలూయా. ఎంత ధన్యతండి దేవుణ్ణి కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎంత ధన్యతండి నా ప్రియులారా. కనాను భూభాగంలో యెరూషలేము చుట్టూ, హల్లెలూయా, పర్వతములున్నట్లు ఇది మొదలుకుని హల్లెలూయా, యేసుక్రీస్తు నామములో రక్షించబడి దేవుని కుమార్తెలుగా దేవుని చేత అంగీకరింపబడి పరిశుద్ధాత్మ అభిషేకము పొంది ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన తిన్నని త్రోవలో నడుచుకుంటూ, హల్లెలూయా, దేవునికి ఇష్టలుగా ఉన్న ప్రజల చుట్టూ, హల్లెలూయా, దేవుడు అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడే వారికి ఒక ఎత్తైన కోటగా, ఒక ఆశ్రయ దుర్గముగా, దేవుడే వారికి ఒక ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. అది అనుభవించినటువంటి అనేక మంది భక్తులు, ప్రత్యేకించి దావీదు భక్తుడు, హల్లెలూయా, అనుభవించిన ప్రతి పరిశుద్ధులు, ఆయన భక్తులు, ఆయన ప్రజలు అనాది ఆ పాత నిబంధన కాలములోను ఈ కృత నిబంధన కాలములో కూడా వారు తమ దేవుడైన ప్రభువును గూర్చి సాక్షులుగా
ఒకవేళ అట్టి వారు భూమి మీద లేకపోయినా హల్లెలూయా ఆనాడు ప్రభువును గుర్తించిన ఆ సజీవ సాక్ష్యములు ఎప్పటికీ సజీవంగానే ఉన్నవి. క్రీస్తులో ఏ కీడు లేదు నా ప్రియులారా, క్రీస్తులో ఏ ప్రమాదము లేదండి. రండి ప్రభు దగ్గరికి, రండి ప్రభు దగ్గరికి. ఒకవేళ నువ్వు ప్రభువు నెరిగి ఈ లోక ప్రేమలో పడి, ఈ లోక మోసములో పడి, పాపములో పడి ఒకవేళ దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లయితే ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందు. ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందు సహోదరి సహోదరుడా. దేవునికి విరోధమైన ప్రతి పాపముల విషయంలో నువ్వెంత గొప్ప వ్యక్తివైనా, నువ్వు భూమి మీద ఎంత గనుడువు గనురాలు అయినప్పటికీ నీవు కలుగున్న ఘనతంతా పక్కన పెట్టి రాజైన దావీదు దేవుని సన్నిధిలో రాజవస్త్రములు తీసివేసి హల్లెలూయా గోనెపట్ట ధరించి, గోనెపట్ట ధరించుట్లో అర్థం ఏమిటండి? అయ్యా నేనేమీ కాను, నేనేమీ కాను, నేనొక ధూళిని దుమ్మును. ఈ గోనెపట్ట చీకిపోతున్నట్టు హల్లెలూయా వర్షానికి తడిసి ఎండకి ఎండి ఈ గోనెపట్ట ఎలాగ చీకిపోతుందో అలాంటి చీకిపోయి ఒక దౌర్భాగ్యమైనటువంటి జీవితము కలిగిన వ్యక్తి నేను. అయ్యా నీ కనికరము చేత నన్ను రక్షించుము, నీ దయచేత నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా నీ కృపా కనికరములు నా పైన కుమ్మరించమని ఆనాడు దేవుని సన్నిధిలో దావీదు పశ్చాత్తాపడినట్లు ఈ రాత్రి నీవు పశ్చాత్తాపడుతున్నావా? ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడితే సహోదరి సహోదరుడా, ఆ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి హల్లెలూయా వెళ్ళే ముందే నేను పరలోకమందున్న దేవునికి నా తండ్రికి నేను విరోధముగా పాపము చేసినని తను ఒప్పుకున్నాడు. తన పశ్చాత్తాపముతో విరిగిన హృదయముతో దుఃఖ మనసుతో హల్లెలూయా తండ్రి ఇంటికండి కూలివాడులో ఒక కూలివాడుగా పెట్టుకోమనే ఉద్దేశంతో వీడెళ్తే ఇంకా కుమారుడు ఇంటికి వెళ్ళక ముందే దూరముగా ఉండగానే నా ప్రియ సహోదరి సహోదరుడా, కుమారుడు దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుని పోయి వాడిని కౌలించుకుని ముద్దు పెట్టుకుని తన పనివారిని పిలిచి వీడి మీద మురికి వస్త్రములు తీసివేసి వీనికి ప్రశస్త వస్త్రములు ధరించుడి. వీనికి ఏం చేయండి? అక్కడొక క్రొవ్విన పశువు వధింపబడింది. ఆ పశువే మన ప్రభువైన యేసుక్రీస్తు అను పస్కా పశువు. ఆ పస్కా పశువు రక్తములో విమోచించబడిన దేవుని ప్రజలు మురికి నుండి, ఆ పాపమనే మురికి నుండి, ఆ పాప మాల్యములన్నిటినీ పోగొట్టుకుని వారు పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చబడి హల్లెలూయా మరలా దేవుని ఇంటిలో దేవుని ఆస్తికి హక్కుదారులుగా మార్చబడుతున్నారు ప్రియులారా. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనమే పలుకుతాడు, కానీ కీడు కలిగించే వచనం ఏదీ లేదు. నువ్వు ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టానుసారంగా నడుచుకునే నిజమైనటువంటి దేవుని బిడ్డవైతే, నువ్వు నిజమైన దేవుని ప్రజలవైతే హల్లెలూయా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ బెదిరునకు నువ్వు భయపడక్కర్లేదు, ఏ బెదిరునకు నువ్వు భయపడక్కర్లేదు. ఒకవేళ నువ్వు క్రీస్తుకు వేరయుండి ఈ లోక మాలిన్యముతో నువ్వు కలిసిపోయి ఈ అల్పకాల పాప భోగాల కొరకు ఆ భోగాలలో మునిగిపోయి వాటితో మిళితమైపోయి ఉంటే మాత్రం నువ్వు అక్కడే ఉంటే తప్పగా భయపడతావు. అక్కడే ఉంటే ఆ పాప భోగాక్షల వల్ల హల్లెలూయా ఆ లోక మాలిన్యము వల్ల కలిగేటువంటి ఆ దుర్భరమైన స్థితి,
ఆ భయంకరమైన పరిస్థితి, మరి అక్కడే ఉన్నవారు ఆ పరిస్థితిని అనుభవించక తప్పదు. ఆ కుమారుడు, ఆ లూకాసు వార్త 15వ అధ్యాయంలో రాయబడ్డ ఆ ధనికుని కుమారుడు ఆ కరువు గల దేశంలోనూ ఉండిపోతే ప్రియులారా, హల్లెలూయా, ఒక మాట అండి, ఆ కరువు గల దేశం గురించి తండ్రికి తెలుసు, కానీ తండ్రి అక్కడికి వెళ్ళడండి. మనమే మారు మనసు పొంది తండ్రి ఇంటి వైపు తిరగాలి, తండ్రి ఇంటికి మనమే వెళ్ళాలి. అంతే తప్ప నువ్వు తండ్రి ఇంటికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంటే, హల్లెలూయా, నీవు మార్గ మధ్యములో ఉండగానే నీలో నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం, హల్లెలూయా, నిజంగా దేవుడు చూస్తే మాత్రం, హల్లెలూయా, నిన్ను ఆయన ఎదుర్కొంటాడు. దేవుని స్తోత్రం, నిన్ను ఆయన ఎదుర్కొంటాడు నా సహోదరి సహోదరుడా. కాబట్టి రాత్రికాల సమయంలో ఇంకా నువ్వు పాపంలోనే జీవించాలనుకుంటున్నావా? ఆ పాపం అనే మురుకు కొరకు ప్రభు కృపను విడిచి నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఏ అపాయము కీడు రాకుండా అగ్ని ప్రాకారముగున్న యేసును వదిలి, హల్లెలూయా, నువ్వు వేరుగా వెళ్ళిపోతే, మీకు అర్థమైందండి? మనం యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి తప్ప, ఒకవేళ యేసు ప్రభుకి దేవునికి ఆయాసకరమైనటువంటి పాపములు చేస్తూ ఉంటే ఆ పాపములు నిన్ను యేసులోంచి దూరం చేస్తాయి. అలాగే వెళ్ళి ఏదైనా కీడు, నష్టం, ప్రమాదము, మరణము, ఆపద అలాగ నువ్వు పొందాలి తప్ప, క్రీస్తులో ఉన్నంత కాలం, ఎక్కడున్నంత కాలం అండి? క్రీస్తులో ఉన్నంత కాలం, ఆయనతో నువ్వు ఎప్పుడు సహవాసము కలిగి ఉన్నంత కాలం, క్రీస్తుని హత్తుకొని ఉన్నంత కాలము, క్రీస్తునందు ఉన్నంత కాలము నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు హాని రాదు, రానేరదు. మారు మనసు పొందు. ఎంతకాలం పాపపు బ్రతుకులో బతుకుతాం, ఎంతకాలం పాపం వల్ల కలుగు భ్రమల చేత మోసపోతాం, ఎంతకాలం దుర్నీతిలో బతుకుతావు సహోదరి సహోదరుడా. ఈ రాత్రి ప్రభు వైపు చూడు. ఆయన కంటే శక్తిమంతుడి భూమి మీద ఎవరు లేరు. ఆయన రక్షించుటకు శక్తిమంతుడైన, హల్లెలూయా, ఆయన రక్షించుటకు శక్తిమంతుడు సహోదరి సహోదరుడా. నీవు కలుగున్న భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి కూడా, హల్లెలూయా, నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి, హల్లెలూయా, నువ్వు ప్రభు వైపు తిరిగితే తప్పకుండా దేవుని కనికరాన్ని చూస్తావు, దేవుని కృపను నువ్వు పొందుతావు. పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదములు దేవుని నువ్వు అనుభవిస్తావు. చాలామంది అనుకుంటారు, నేను మహాజ్ఞాన్ని, నేను మహా తెలివిగలవాడిని, నేను మహా తెలివిగలదాన్ని. హల్లెలూయా, కరెక్టే, నేను కాదన్నండి. మనుషులకు చాలా తెలివి ఉంది, చాలా జ్ఞానం ఉంది, హల్లెలూయా. కానీ ఆ తెలివి జ్ఞానము దేవుని కృపలో ఉండడానికి ఉపయోగపడుతుందా, లేక దేవుని జీవమగల దేవుడి నుండి వేరవటానికి ఉపయోగపడుతుందా? మరి నాకున్న తక్కువ అనుభవంలో ఒక మాట నేను చెప్పగలను. అదేంటంటే ప్రియులారా, చాలామంది ప్రజలకి వారికి ఉండవలసిన జ్ఞానం వారికి ఉందండి, వారికి ఉండవలసిన మార్గాలు వారికి ఉన్నాయి, వారికి ఉండవలసిన సొంత తెలివితేటలు వారికి ఉన్నాయి. ఆ తెలివితేటలు, ఆ జ్ఞానము ద్వారా, హల్లెలూయా, క్రీస్తులో నుండి వేరే వెళ్ళిపోతున్నారే తప్ప ఆయనలో మాత్రం ఉండి అక్కడ నిలిచి ఉండలేదు. కాబట్టి రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా, ఈ రాత్రి నేను నా మాటలు ముగిస్తున్నాను. మరొకసారి ఆ 85వ కీర్తన 8వ వచనం మరొకసారి చదువుదాం. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము
సెలవిచ్చెను, వారు మరలా బుద్ధిహీనులు కాకుందరుగాక. నా ప్రభు దగ్గర శుభవచనమే ఉన్నది. ఆయన దగ్గర అన్ని శుభకార్యములే, అన్ని శుభకార్యములే. కీడు కలిగించే పని నా ప్రభు దగ్గర లేదు. ఆయన దగ్గర అన్ని శుభములు శుభములు శుభములు. అన్ని వాక్కులు ఎంతో నిర్మలమైనవి, ఎంతో పరిశుద్ధమైనవి. ఆయన నోటిలోంచి వచ్చు ప్రతి మాట శుభవచనము. అందుకే సువార్తకి ఏముందండి? సువార్త అనే మాటకు అర్థం ఏంటండి? శుభవర్తమానం. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ప్రియులారా, నేను క్రీస్తు ప్రభులో లేనప్పుడు 45 ఏళ్ల కాలంలో మంచి యవన దశలో హల్లెలూయా లోకములో ద్వారా ఏదో సంతోషం పొందాలి. లోకంలో సంతోషాలు లేవు, సరదాలు ఉన్నాయండి అంతే తప్ప సంతోషము అనేది క్రీస్తులో ఉంది. సంతోషం అనే మాట పరసంబంధమైనది. లోకంలో సరదాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కానీ క్రీస్తులో అన్ని శుభములు శుభములు శుభం. ఆ శుభము పొందటానికే ఒకవేళ నువ్వు ఇంకా క్రీస్తు ప్రభుని ఎరగకుండా ఆయన మతానికి చెందినవాడు అనుకుంటూ, నేను ముందు చెప్పాను, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ మతానికి సంబంధించిన వాడు కాదు. ఆయన ఈ భూమి మీద ఒక క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ పాపముల చేత అపరాధముల చేత చచ్చి నశించిపోయిన మానవ జాతిని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. నా ప్రభు 45 ఏళ్ల క్రితం నా ప్రియులారా, ఆయన నన్ను వెతికి నన్ను ఆయన రక్షించాడు. నేనాయన ఎతకలేదు. అదే గొప్ప సంగతి. నేను ఆయన నామములో ప్రార్థన చేయలేదండి. సాగు బ్రతుకుల మధ్యన హల్లెలూయా కొట్టిమిట్లాడుతూ ఉన్నప్పుడు మరణమునకు చేరువు దగ్గరగా వెళ్ళిపోయి చచ్చిపోతే నరకంలో వేయపడతాననే భయము హల్లెలూయా నన్ను ఏలుతూ ఉన్నప్పుడు నేను ఎరిగిన మార్గములకు, నేను ఎరిగిన మార్గాలు, నడిచిన మార్గాలకుండా నేను ఎవరెవరిని కలిగి ఉన్నానో దైవములని వారికి మొరపెట్టాను, కానీ యేసు ప్రభుకు నేను మొరపెట్టలేదు. యేసు ప్రభుకు గొప్ప వ్యతిరేకం నేను. హల్లెలూయా. యేసు ప్రభుకి ఏంటండి? నేను వ్యతిరేకిని. ఆయన నాకు శత్రువు, మిత్రుడు కాదు. ఆయన శత్రువుకి ఎలా మొరపెడతాను చెప్పండి ప్రియులారా? హల్లెలూయా. నేను మొర్రపెట్టకపోయినా, నేను వెతకకపోయినా, హల్లెలూయా నా పాపముల చేత అపరాధముల చేత నశించిపోయి హల్లెలూయా మరణానికి దగ్గరగా వెళ్ళిపోయినప్పుడు ఆయన నా పేరు పెట్టి నన్ను పిలిచాడు. ఆయన నోటిలో శుభవచనం వచ్చింది. నాకు ఆ వచనము నాతో మాట్లాడింది, నన్ను తాకింది. ఆనాడు దేవుడు నన్ను రక్షించాడు. ఆనాడు 45 ఏళ్ల క్రితం దేవుడు నన్ను రక్షించాడు ప్రియులారా. రక్షించింది ఆయన నోట్లోంచి వచ్చినటువంటి శుభవచనం, సువార్తమానం. ఈ రాత్రి ఆ వర్తమానమే నీ యొద్దకు నా యొద్దకు వస్తుంది. నువ్వు ఇంకా ప్రభువుని ఎరగకపోతే నా 2 చేతులు జోడించి చెప్తున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరు, తండ్రులారా, తల్లులారా, అక్కల్లారా, చెల్లుల్లారా, అన్నదమ్ముల్లారా, ఈ రాత్రి ప్రభు వైపు తిరగండి. ప్రభు ఒక్కడే ఈ భయంకర పరిస్థితులన్నిటి నుండి తప్పించి మనం రక్షించగల సమర్థుడు, శక్తిమంతుడు యేసు ఒక్కడేనని నా 2 చేతులు జోడించి నా సాటి సహోదరులుగా, నా సాటి మానవులుగా మీ పాదములు పట్టుకుని నేను వేడుకుంటున్నాను. రక్షించే ప్రభు వైపు చూడండి, విడిపించే ప్రభు వైపు చూడండి, స్వస్థపరిచే ప్రభు వైపు చూడండి. నా ఎలాంటి భయంకరమైన మరణ స్థాయిలోకి నువ్వు వెళ్ళిపోయినా ఆ మరణపు పరిస్థితి నుండి కూడా విడిపించగల ప్రభు వైపు చూడండి. ఎన్ని కష్ట నష్టములు కలిగి
కష్ట నష్టంలో కొట్టుమిట్లాడుతూ ఉంటే ఆ కష్ట నష్టము నుండి విడిపించి నిన్ను రక్షించి నీకు నీ కుటుంబానికి శుభము కలుగు చేసే ఆ ప్రభు వైపు చూడండి. రాత్రి ఆ ప్రభు దగ్గర రండి. ఆయనకి డబ్బు అక్కర్లేదు, ఆయనకి మన ఆస్తి పాస్తులు ఆయనకి అక్కర్లేదు. ప్రియులారా, సర్వలోకమైంది, లోకము దాని సంపూర్ణతయు దేవునివై ఉన్నవి. లోకము దాని సంపూర్ణతయు దేవుని వంటి. ప్రియులారా, నీ నుండి నా నుండి ఆయనకి ఏం కావాలి? మన నుండి ఆయన కోరేది ఒక్కటే, నీ పాప జీవితాన్ని విడిచి యేసు వైపు తిరిగితే నీకు రక్షణ కలుగుద్ది. నువ్వు ఎలాంటి భయంకర బంధకంలో పడి ఉన్నా, ఎలాంటి దుర్నీతి అనే బంధకాలు నేను బంధించినప్పుడు, అయ్యా నేను ఇలాంటి బంధకాల్లో బంధింపబడ్డాను, నన్ను రక్షించండి, నన్ను విడిపించండి, నాకు నీ కృప దయచేయమని నువ్వు అడిగినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఆ తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొంది పశ్చాత్తాపుడై కూలివాడిగా ఉండటానికి తన తండ్రి ఇంటికి పరిగెత్తుకుని వెళ్తున్నప్పుడు, హల్లెలూయా, ఆడింకా ఇంటికి దూరముగా ఉండగానే పరిగెత్తుకెళ్ళి తండ్రి ఆయన కౌగులించుకుని ముద్దు పెట్టుకుని తన ఇంటికి తీసుకెళ్ళినట్లు ఈ రాత్రి నువ్వు నిజంగా మారు మనసు పొందితే, నువ్వు నిజంగా ప్రభువైపు తిరిగితే, నీ పాపాల విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది కన్నీరు కార్చి నువ్వు ప్రభువైపు తిరిగితే ఖచ్చితంగా నీ మారు మనసు ఎరిగిన దేవుడు నువ్వు పోగొట్టుకున్న స్థితి అంతటి నుండి నిన్ను విడిపించి నిన్ను కనికరించి రక్షించి పరిశుద్ధపరిచి నీవు ఒక రెట్టు పోగొట్టుకుంటే ఆయన నీకు తిరిగి 100 రెట్లు ఇవ్వగల సమర్థుడు, 100 రెట్లు ఇవ్వగల శక్తిమంతుడు. నా ప్రియులారా, ఎంతటి భయంకరమైన పరిస్థితులైనా, ఎంతటి గాఢాంధకారపు చీకటి పరిస్థితులైనా, ఎంతటి నష్ట కష్టములైనా సరే వాటన్నిటిని దీవునిగా మార్చేస్తాడు, వాటన్నిటినీ ఆశీర్వాదంగా మార్చే నా ప్రభు. నేను చాలా అనుభవంతో చెప్తున్నాను. నా ప్రియ 45 సంవత్సరాలు బట్టి నా ప్రభు మార్గంలో నడుస్తూ, ఆయనలో జీవిస్తూ, ఆయనలో నేను ఏం అనుభవించాను అది మీకు చెప్తున్నాను. ప్రభు వైపు దగ్గర రండి. ప్రభు ఒక్కడే రక్షించేవాడు, ఆయన విమోచించేవాడు, ఆయన కనికర సంపన్నుడు. దేవుని వైపు తిరిగితే నీకు ఆయన దగ్గర కనికరమనే గొప్ప సంపద ఉంది. ఆ కనికరమనే సంపద ద్వారా మన మురుకు జీవితాన్ని పరిశుద్ధంగా మారుస్తాడు, మన అవినీతి బ్రతుకులో నీతి మంతులుగా చేస్తాడు, మన అపవిత్రమైన బ్రతుకు నుండి విడిపించి మనలను క్రీస్తులను పరిశుద్ధులుగా చేస్తాడు, ఇంకా పరిశుద్ధత నుండి రెట్టింపు పరిశుద్ధిస్తాడు. ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించి మనల్ని, మన కుటుంబాన్ని కూడా సంరక్షించి దీవించి ఆయన కృపలో భద్రపరుస్తాడు. అలా భద్రపరిచే ప్రభువైపు తిరగమని ఈ రాత్రి నా 2 చేతులు జోడించి మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున మరి ఈ మాటలు ముగిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున ఈ మాటలు వినుతున్న మీరందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన కనికరమైన శుభములు, ఆయన శుభకార్యములు మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబానికి సదా కావలిగా ఉండి కాపాడి సంరక్షించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మనతో మాట్లాడి మనలను బలపరిచి ధైర్యపరిచిన దేవాతి దేవునికి హృదయపూర్వకముగా స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రములు నాయన. శుభవచనములు మాకు తెలియజేసిన మా ప్రభువానికే స్తోత్రములు. మమ్మలను కనికరిస్తున్న మా దేవానికే స్తోత్రాలు. మా ఎడల దయ కలిగి మమ్మల్ని బలపరుస్తున్న మా తండ్రి మీకే స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వకృపానిధి మీకే స్తోత్రములు నాయన. నీ ప్రజలతో శుభవచనములు పలికే గొప్ప దేవుడువు నాయన. నీ శుభవచనములకు మేము చెవి ఇచ్చినప్పుడు మేము మరలా బుద్ధిహీనులము కాకుందుమని మాతో మాట్లాడిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ శుభవచనములు వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా నీ మాటలకు చెవి ఇచ్చి నాయన, నీ మాటలకు విధేయులై ప్రభువా, నీ మాటలకు లోబడేవారుగా చేయండి.
నిన్ను గూర్చిన గ్రహింపు కలిగించండి తండ్రి. ఈ లోకమునకు నీవు రక్షకుడు అని ప్రభా, మమ్మల్ందరినీ రక్షించడానికే మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారని, ఈనాటికి మీ రక్షణ హస్తము చాపి అనేకులను మీరు పిలుస్తున్నారని గ్రహించిన వారై ప్రతి ఒక్కరూ మీ వైపు తిరిగినట్లుగా సహాయము దయచేయండి నాయన. ఈ లోకములో జరుగుతున్న భయంకర సంభవాల నుండి విడిపించగల రక్షకుడు నీవేనని గుర్తించిన వారై అయ్యా, రాబోయే యుగంలో భయంకరమైన నరకము నుండి తప్పించగల గొప్ప దేవుడవు నీవేనని గ్రహించిన వారై నీ వైపునకు తిరిగి రక్షణ పొందినట్లుగా సహాయము దయచేయండి. ఈ రాత్రి ఎందరైతే ఈ మాటలు విన్నారో, ఇంకా ఎవరెవరైతే వినబోతున్నారో ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడినట్లుగా సహాయము దయచేయండి. అంత్యకాలములో కడవరి దినాలలో ప్రభా, మీ రక్షణ హస్తం మీరు చాపి అనేకులను మీ వైపునకు పిలుస్తున్నారు నాయన. నీ దాసుల ద్వారా ప్రభా మీరు మాట్లాడుతున్నారు అయ్యా, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటను అంగీకరించిన వారై అనేకులు రక్షించబడినట్లుగా నీ మాటలను ఫలింపచేయండి నాయన. ఈ దినాల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కనికరించండి. మరణాపాయంలో ఉన్నవారిని రక్షించండి నాయన. ప్రతి ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి, కష్టముల నుండి విడిపించగల దేవుడు నీవేనని గుర్తించిన వారి తమ్మును తాము తగ్గించుకొని మీ వైపు తిరిగి నాయన రక్షణ పొందినట్లు సహాయము దయచేయండి. ఈ రాత్రి విత్తబడిన వాక్యము మాలోను, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో నూరంతలుగా ఫలింపచేసి మమ్మల్ని మీ ధైర్యముతో నింపమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.